హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ముంబై హైవే ఫేసింగ్ వెంచర్ ఒకటి చూపించే ప్రయత్నం చేస్తానండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయొద్దు. మన కనెక్టివిటీ ఎలా ఉంది, ఎన్ని ఎకరాలు వెంచరు, దాని డెవలప్మెంట్స్ ఎలా వస్తున్నాయి అన్నీ మీకు క్లియర్గా ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి టోటల్గా 65 ఏకర్స్ మెగా ప్రాజెక్ట్ అండి. హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అనమాట. మీకు చూస్తున్నారు కదా, దీంట్లో మనకు ముంబై హైవే ఫేసింగ్ అదేనండి. మనకు 6 లైన్స్ ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. మనకు 6 లైన్స్ వర్క్ నడుస్తుందండి. ఇదంతా మనకు దీంట్లో కమర్షియల్ బిట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. మనకు ఆ 6 లైన్ ప్రాజెక్ట్కి మనకు ఆనుకొని మనకు కమర్షియల్ బిట్స్ కూడా మంచి అవైలబిలిటీలో ఉన్నాయి. మనకు ఇది లొకేషన్ వచ్చేసరికి బుదేరా దగ్గర వస్తుందండి. మనకు ముంబై హైవేని ఆనుకొని ఉంటుందండి ఈ వెంచరు. మనకు సంగారెడ్డి నుంచి ఒక 20 కిలోమీటర్స్ అలా ఉంటుందండి. ఓఆర్ఆర్ నుంచి 35 కిలోమీటర్స్ అట్లా ఉంటుందండి, 35-40. మనకు త్రిబుల్ కూడా చాలా నియరెస్ట్గా ఉంటుందండి. ఇది మనకు మన ముంబై హైవేని అనుకొని ఈ వెంచర్ ఉండటం జరిగిందండి. కమర్షియల్ బిట్స్ కూడా దీంట్లో ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయండి. ఎవరైనా కమర్షియల్ బిట్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది ఇప్పుడే మనం ప్లాన్ చేసుకొని తీసుకోవాలండి. ఎందుకంటే కమర్షియల్ బిట్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఈ కమర్షియల్ బిట్స్ కూడా చాలా తక్కువ సైజులో ఇచ్చారండి. ఈ వెంచర్కి ఇది బ్యూటీనెస్. 250-300 స్క్వేర్ యార్డ్స్లో కూడా మనకు ఈ కమర్షియల్ బిట్స్ అయితే ఉండటం జరిగిందండి. చూస్తున్నారు కదా, మనకు ఈ వెంచర్ మెగా ప్రాజెక్ట్ 65 ఏకర్స్ అండి. ఈ రెసిడెన్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి, మీకు కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయండి. మనకు ప్రజెంట్ అయితే కమర్షియల్ అనేది ఒక వెంచర్కి చాలా మినిమం బిట్స్ అయితే ఉండటం జరుగుతాయండి. ముందుగా ప్లాన్ చేసుకొని కమర్షియల్ బిట్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ స్టేజ్లోనే కమర్షియల్ బిట్ తీసుకోవాలండి. తర్వాత అయితే మీకు దొరకవు, ఇది 100% షూర్. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో మనకు కమర్షియల్గా కావాలి అనుకున్నా మనకు బిట్టు దొరకటం కష్టమండి. ఈ పెద్ద వెంచర్లో మనకు ఇది వచ్చేసరికి డిటిసిపి రేరా అప్రూవ్డ్ వెంచర్ అండి. డెవలప్మెంట్స్ ఇప్పుడే స్టార్ట్ చేశారండి. అన్ని డెవలప్మెంట్స్ అయిపోయేసరికి మీకు ఒక 6 to 8 months అయితే పడుతుందండి. అన్ని డెవలప్మెంట్స్ అనేది ఇస్తారండి. మనకు అండర్ డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, సిసి రోడ్స్ కానీ, అన్ని ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ అన్ని ఫెసిలిటీస్తో ఈ వెంచర్ డెవలప్మెంట్ చేయటం జరుగుతుందండి. ఇది ముంబై హైవేని ఆనుకొని ఉంటుంది. మీకు క్లియర్గా వీడియోలోనే చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మరిన్ని డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.